దశాబ్దాల నాటి వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడో విడత పునరావాస పునర్నిర్మాణ ప్యాకేజీ కింద 250 కోట్ల చెక్కును నిర్వాసిత కుటుంబాలకు అందించారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చారిత్రక ప్రకటన చేశారు. దీంతో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల 30 ఏళ్ల కల సాకారం కానుంది. ఇప్పటికే 2 విడతల్లో పరిహారం అందించిన ప్రభుత్వం తాజాగా 3వ విడతలో 2027 కుటుంబాలకు 250 కోట్లు పంపిణీ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 6206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల మేర పరిహారం అందినట్లయింది. ప్రాజెక్టుకు సంబంధించి R&R పనులు 85% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో 50% లోటు వర్షపాతం ఉందని, శ్రీశైలం నాగార్జున సాగర్లకు నీళ్లు రాని క్లిష్ట పరిస్థితుల్లోనూ వెలిగొండకు నీరివ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. 2019లో మేము అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం డ్రామాల వల్లే ఇంత జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించి శ్రీశైలంలో నీటిని పొదుపు చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు నీరివ్వవచ్చని సీఎం తెలిపారు. దేశంలో నీటి భద్రత సాధించేందుకు గంగా, గోదావరి, కావేరీ నదుల అనుసంధానం చేయాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఈ 5 నదుల అనుసంధానంతో 4 రాష్ట్రాల నీటి సమస్యలు తీరతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. మైజా వెలుగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 250 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ నెల 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమవుతున్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 1996లో ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేయటం జరిగింది. దాదాపుగా
30 ఏళ్లుగా వివిధ కారణాలతోటి ఈ పనులకు సంబంధించి పెండింగ్ కొనసాగుతూనే వచ్చింది. ప్రాజెక్టు తొలి దశను ఈ నెల 31వ తారీఖున ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల్లో కొంత ఆశలు చిగురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కేవలం ఇది ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాకుండా ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు త్రాగునీటిని అందించాలన్నటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఏళ్ల తరబడి పనులు కొనసాగినా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత రైతులు నీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తొలి దశ ప్రారంభానికి ఏర్పాట్లు జరగబోతుండటంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు మీద ఆ ప్రాంత ప్రజానికంలో ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవాలి. వెలుగొండ నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితుల సమస్య చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతున్నటువంటి సమయంలో నిర్వాసితులకు పరిహారం కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పునరావాసం వంటి అంశాలు ప్రస్తుతం అయితే ప్రభుత్వం పునరావాసం పరిహారం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే 250 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించడం జరిగింది. ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే ఎవరైతే ప్రజలతో పాటు ప్రాజెక్టు కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలకు కూడా న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావటం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రకాశం జిల్లాలోని నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక పెద్ద ఊరట లభించే అవకాశం ఉంది. అలాగే సాగునీటి లభ్యత పెరగడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు ప్రయోజనం కలగబోతా ఉంది. సాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నటువంటి గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా అయితే ఒక భరోసా అయితే దక్కే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ప్రాజెక్టు ప్రారంభంతో అన్ని సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయా, నీరు ఏ మేరకు అందుబాటులో వస్తుంది, ఏ ప్రాంతాలకు ఎప్పుడు నీరు అందుతుందనేది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సంబంధించి నీరు వదిలిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే వివరాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఏడాది ఒకవైపు వర్షాభావ పరిస్థితులు నీటి ప్రాజెక్టులకు ఒకంత సవాలుగా మారుతా ఉన్నాయి. ఎల్లినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదు కావటం, అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో అటు రైతాంగంతో పాటు ప్రజల్లో కూడా ఒకంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత కీలకంగా మారింది. వెలుగొండకు అవసరమైనటువంటి నీటి లభ్యత కావచ్చు, నీటి నిల్వలు, పంపిణీ వ్యవస్థ ఇవన్నీ కూడా అక్కడ సహజంగానే వచ్చే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఇతర ప్రాజెక్టు థ్యాంక్ యూ.